మన పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, 1 సంవత్సరం బాగానే ఉంటుంది సాక్ష్యం, 2వ సంవత్సరం కల్లా మసిబారినట్టుగా అవుతూ ఉంటుంది. 1 సంవత్సరం బాగానే ఉంటుంది, ఇంకొక సంవత్సరము సాక్ష్యం కోల్పోయినట్టుగా ఉంటుంది, స్థిరత్వం ఉండదు. అక్కడ కొంచెం తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడున్న ప్రేమ ఉండదు, అప్పుడున్న జాగ్రత్త ఉండదు, అప్పుడున్న మంచితనం ఉండదు, అప్పుడున్న ఏముండదు చెప్పండి, అప్పుడున్న పరిశుద్ధత కూడా ఉండదు. మారుతా ఉంటుంది, మారిపోతా ఉంటుంది. అప్పుడు లాంటి మనిషి, అప్పుడు మనిషి కాదు అన్నట్టుగా ఉంటుంది కదా. అవునా కదా చెప్పండి. ప్రభు బిడ్డలమైన మనం ఎప్పటికీ స్టాండర్డ్గానే ఉండాలి, కానీ మార్పులు రాకూడదు. మార్పు రావాలంటే ఆత్మీయతలో ఎదిగే విషయంలో మార్పు రావాలే తప్ప దిగజారిన విషయంలో మార్పు రాకూడదు. దానియేలు ఎందుకు అంత దీవించబడ్డాడు? సింహాల నోటినే ఊహించగలిగే అంత భక్తి ఎందుకు అతనిలో ఉందంటే ఇగో ఇవన్నీ లక్షణాలు. మనకి కోరికలు ఎక్కువ, ఆశబారుడు, ఆస్తి మాత్రం ఎంతే ఉంటది, కోరికలు మాత్రం అందలాలు ఎక్కుతూ ఉంటాయి కదా. మనకు కూడా ఎట్లుంటదంటే దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి అద్భుతాలు పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి మహత్కార్యాలు పొందుకోవాలని చాలా చాలా కోరికలు ఉంటాయి, కానీ చేయాల్సినవి మాత్రం చెయ్యం మనం. ఎంతమంది ఒప్పుకుంటారు నాతో పాటు? నేనైతే ఎప్పుడు ఒప్పుకుంటూనే ఉంటాను. ఆయనలో తేడా లేదనుకుంటా ఉంటాను. ఆయన కరెక్టే ఉంటాడు, ఆయన ఎప్పుడు శాశ్వతంగానే ఉంటాడు, శాశ్వతమైన ప్రేమతోనే ఉంటాడు, కానీ మనమే మారిపోతా ఉంటాం. దానియేలులో మార్పు ఉందా? ఎందుకు మారిపోతున్నావు నువ్వు? కొంచెం లెవెల్ పెరగగానే, కొంచెం మన స్థితి మారగానే, కొంచెం సుఖం రాగానే, కొంచెం పేరు రాగానే, కొంచెం చెప్పండి, నేను చెప్పండి, కొంచెం ఎక్కువ కాదు, మళ్ళా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ మనం సరి చేసుకోవాలి, మళ్ళీ మనం దిద్దుకోవాలి, మనం మారిపోకూడదు.